నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. నగరంలో చినుకు పడితే మొత్తం చెరువుల్లాగా మారుతున్నాయి. రహదారులన్నీ చెరువులు తలపిస్తున్నాయి, ఫ్లైఓవర్లు సముద్రాలు తలపిస్తున్నాయి. ఆఖరికి సగటు జీవి ఎవరన్నా ఇంటికి పోవాలంటే ఆ కుండపోత వాన్లో ఖచ్చితంగా పడవలతో ఈదుకొని పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరీ ముఖ్యంగా కార్లు మునిగిపోవటం, మనుషులు కొట్టుకుపోవటం, నాలాలో నుంచి నీళ్లు బయటికి పొంగటం, మరి బీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, హైడ్రా సిబ్బంది, అట్లా జిహెచ్ఎంసీ ఇంతమంది ఆర్నిశలు కష్టపడుతున్నప్పటికీ కూడా భారీ వర్షాలకైతే మాత్రం హైదరాబాద్ నగరవాసులకైతే మాత్రం కష్టాలు తప్పట్లేదు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూనే ఇంటికి చేరుకుంటామా లేదా అని బిక్కుమంటూ కూడా వెళ్తున్నటువంటి సందర్భాలే ఎక్కువ శాతం కనిపిస్తూ ఉన్నాయి. సో అసలు హైదరాబాద్లో ఇంత చిన్నపాటి వానికి, అంటే ఒక గంటపాటి వానకే ఇంత అతలాకుతలం, ఇంత అస్తవ్యస్తం, ఇంత గందరగోళానికి కారణాలు ఏంటి? మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో వార్నింగ్స్ ఇస్తోంది, అలర్ట్ చేస్తోంది. ట్రాఫిక్ కంజెషన్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అలర్ట్ చేస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా చాలామంది నగరవాసులకైతే కష్టాలు తప్పట్లేదు. అసలు ఏంటి కారణం? ఎక్కడ లోపం జరుగుతోంది? ఎందుకు ఈ వ్యవహారం అంతా ఇంత వర్షానికి కూడా ఇంత అంటే ఒక రకంగా చెప్పాలంటే క్లౌడ్ బరస్ట్ అంటూ ఉన్నారు. సో క్లౌడ్ బరస్ట్ అయినప్పటికీ కూడా ఎందుకు ఆ నీళ్లు సక్సెస్ఫుల్గా నాలాలకు కానీ చెరువులకు కానీ వెళ్ళలేకపోతున్నాయి? ఎక్కడ లోపం జరిగింది? మాట్లాడదాం. గత కొంతకాలంగా హైదరాబాద్లో ఈ వర్షాలకు సంబంధించి, అట్లాగే కొంత ట్రాఫిక్ సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద పోరాడుతున్నటువంటి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంబంధించినటువంటి పద్మనాభ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే పద్మనాభ రెడ్డి గారు. నమస్తే. సార్ ఏంటి సార్, ఈ వర్షాలు చూస్తూ ఉంటే మీరు గత కొంతకాలంగా కోర్టుల్లో పోరాడారు, అనేక సందర్భాల్లో మీ పోరాటం కొనసాగుతుంది. కానీ ప్రజలకైతే మాత్రం ఈ కష్టాలు తప్పట్లేదు. కుండపోత వానకైతే మాత్రం ప్రతి వర్షాకాలంలో ఎదురవుతున్నటువంటి సమస్య కంటే కూడా ఈ సంవత్సరం కొంత అది రెట్టింపుగా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ లోపం గుర్తించారు సార్ మీరు అసలు ఎగ్జాక్ట్గా? అంటే ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఏదైతుందో సెకండ్ ప్లాటోలో ఉంది. అంటే ఎత్తులు పల్లాలతో ఉంటుంది నగరం. దీనికి నగరానికి ఉత్తర దిశగా పడ్డ వర్షం అంతా కూడా మాంజిరా వెళ్ళిపోతుంది అనమాట. మాంజిరా నుంచి గోదావరికి. దక్షిణ దిశ పడ్డది మూసీ నుంచి కృష్ణా నదికి వెళ్ళిపోతుంది. మూసీ రివర్ బెడ్ లో హైయెస్ట్ పాయింట్ జూబ్లీ హిల్స్ కు 150 ఫీట్ల డిఫరెన్స్ ఉంది. అంటే నగరం అంతా ఎత్తులు పల్లాలతో ఉంది. అందుకనే పేర్లు కూడా చెప్తారు. జూబ్లీ హిల్స్ అంటారు, బంజారా హిల్స్ అంటారు, కావూర్ హిల్స్ అంటారు. ఈ మాదిరిగా ఉంది. ఇటువంటి పరిస్థితులలో వర్షాలు పడ్డప్పుడు చక్కగా నీళ్లు నదుల్లోకి వెళ్ళిపోవాలి. అలా జరగడం లేదు. అసలు కారణాలు ఏంటి అంటే, నైజాం పీరియడ్ లో ఏదైతే ఈ నాలాలు కన్స్ట్రక్ట్ చేసినారో తర్వాత జనాభా పెరుగుతూ పోయిందే కానీ దానికి తగ్గట్టుగా చేయలే. కొద్ది గొప్ప నాలాలు ఎక్స్టెన్షన్ చేసినారు, కానీ సరి అయిన పద్ధతిలో చేయలేదు. అలాగే ప్రజల యొక్క పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకొని చేయలేదు. ఇక రెండవ కారణం ఏంటంటే, యొక్క నాలాల్లో పూడికతీత. అది ప్రతి సంవత్సరం చేయాల్సిన పని. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కదా వర్షాకాలం లోపల కొమ్మలు కొట్టేస్తారు, షెట్లై వైర్లకు తప్పి ట్రిప్ అవుతుంది అని చెప్పి. అట్లాగే మున్సిపాలిటీ వాళ్ళు కూడా వర్షాలన్నీ వెనుకబడ్డ తర్వాత జనవరి నుంచి మే లోపల టెండర్స్ కాల్ చేసి నాలాల లోపల ఉన్న పూడిక తీయాలి. అయితే దానికి సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు, కానీ పని జరగడం లేదు. సగం కంటే ఎక్కువ అవినీతికే పోతా ఉంది. ఏదో కొద్దిగా గొప్ప తీసినట్టు చూపించడం, ఆ తీసిన మట్టిని అక్కడనే పెట్టడం, మళ్ళా నాలాలు వర్షం పడగానే అదంతా నాలాల్లోకి పోతుంది. దీనికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏమనంటే, ఏ నాలాలో మీరు పూడిక తీస్తారో ఆ స్థానికంగా ఉన్న వార్డ్ సభ్యులే కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఉంటే వాళ్ళని కలుపుకొని పోండి. ఎంత పూడిక తీస్తున్నారో చెప్పండి, వాళ్ళు కూడా సలహాలు ఇస్తారు ఎక్కడ తీయాలా. కిందటి సంవత్సరం ఒక నాలాల పూడిక తీస్తే ఈ సంవత్సరం ఇంకొక నాలాల పూడిక తీయాలి. ఈ మాదిరిగా ఉన్నాయి, కానీ ఏమీ చేయరు. సమాచార హక్కు చట్టం కింద మేము అడిగినాం. అంటే నాలాల లోపల పూడిక తీస్తున్నారంటే మాకు సెప్టెంబర్ లో కూడా ఇంకా తీస్తూనే ఉన్నామంటున్నారు. బిల్స్ పే చేయరు. వర్షాలంతా పడి తగ్గిపోయిన తర్వాత గప్పుడు బిల్స్ పే చేస్తారు. ఈ మాదిరిగా విపరీతమైన కరప్షన్ జరుగుతుంది. కానీ రీసెంట్ టైమ్స్ లో పద్మనాభ రెడ్డి గారు హైడ్రా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రధానంగా బల్కాపూర్ నాలా కానీ ఇట్లా కొన్ని నాలాల్లో, మూసాపేటలో ఉన్నటువంటి కొన్ని నాలాలు కానీ వీటన్నిటిలో చాలా వరకు కూడా డెబ్రీస్ క్లియర్ చేశారు. అవన్నీ కూడా మనకు మీడియాకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. అంటే ఆ ఫ్రీ ఫ్లోయింగ్ వాటర్ అయ్యేటట్టుగా వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా తప్పట్లేదు ఈ పరిస్థితులు. ఇక్కడ ఏంటంటే, మన దగ్గర ఎప్పుడో చెప్పేది 1700 చెరువులు ఉన్నాయని. మరి తెలంగాణ ఫామ్ అయినప్పుడు 385 ఏదో అన్నారు. మళ్ళీ ఇప్పుడు చూస్తే 160 కూడా లేవు. హైడ్రా ఒక్కొక్క చెరువును చూసుకుంటూ పోతుంది. సో ఇక్కడ ఈ చెరువులు కబ్జా కావడం వల్ల అడ్డ వర్షం ఏదైతుందో
అక్కడికక్కడ చెరువులలో ఆగడము, దాంతో ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ అన్నది ఆగిపోతుంది. అంటే ఆ వెలాసిటీ అందుకోదు, అక్కడనే ఉండిపోతుంది. కాబట్టి గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది, తర్వాత ఈ ఫ్లడ్స్ రావు. కానీ జరుగుతున్నది ఏంటంటే చెరువులు చాలా మటుకు కబ్జా కావడం, దాంతో చెరువు లోపల ఎటువంటి నీళ్లు నిలిచే ఇది ఉండకపోవడంతో కానీ కానీ పద్మనాభ రెడ్డి ఇక్కడ ఇంకొక సమస్య కూడా ప్రధానంగా మనం అంటే మనకు అందుతున్నటువంటి వివరాల ప్రకారం ఏంటంటే చెరువుల్లోకి వెళ్ళాల్సినటువంటి ఇన్పుట్స్ కూడా పూర్తిగా కొంత అంటే దానికి కరెక్ట్గా క్లియరెన్స్ లేకపోవటం, అంటే చెరువులు నిండకపోవడానికి కూడా ఇది ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఒక చెరువులే కాదు, దీనికి ప్రభుత్వం ఏం చేసిందంటే 2020లో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అని ఒక స్కీమ్ తీసుకుంది. ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సుమారు 58 పాయింట్లను వాళ్ళు ఐడెంటిఫై చేసినారు. చేసి 2 ఫేజ్ల కింద పనిచేస్తామని ఫస్ట్ ఫేజ్ లో 985 కోట్లు బడ్జెట్ శాంక్షన్ అయింది. పనులు చేసినామని చూపిస్తున్నారు, కానీ పనులు సగం కూడా కాలే. కాంట్రాక్టర్స్ బిల్స్ పే కాలే. సెకండ్ ఫేజ్ తీసుకున్నపోతే కాంట్రాక్టర్స్ కూడా ముందుకు రావడం లేదు, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ ఇంకా వాళ్ళకు డబ్బులు రాలేదు. ఈ విధంగా మున్సిపాలిటీ లోపల ఈ అవకతవకలతోని నాలాల పరిస్థితి, పేరు పెద్దగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పినా కానీ అనుకున్న పనులు కావడం లేదు. ఇంకొకటి దీంట్లోపల ఏంటంటే ప్రజల సహకారం అన్నది చాలా ముఖ్యం. నాలాల లోపల మన వాళ్ళు రెయిన్ వాటర్ డ్రైన్స్ ఉంటే ఇంట్లో పనికిరాని చెత్త వస్తువులంతా దాంట్లో వేసేస్తారు. దాంతో ఇబ్బంది కలుగుతా ఉంది, ఫ్రీ ఫ్లో కావడం లేదు. మున్సిపాలిటీది పెద్ద తప్పే, కానీ ప్రజలు కూడా ఈ నాలాల మీద కబ్జా చేయడం, నాలాల్లో పనికిరాని చెత్త వేయడంతో ఇలా ఆగిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో మొన్న పడ్డ వర్షం ఏదైతుందో, నిన్న పడ్డ వర్షము అతి పెద్ద వర్షం కాదు, క్లౌడ్ బర్స్ట్ కాదు, మామూలుగా ఏదైతే మాన్సూన్ రెయిన్స్ వస్తాయో దానికంటే కొంచెం అంతా లో ప్రెషర్ తోని ఎక్కువ పడ్డది. హైదరాబాద్ నగరంలో సాలీన పడే వర్షం 70 సెంటీమీటర్లు ఉంటుంది. నిన్న పడ్డ వర్షము కొన్ని జాలల్లో భువనగిరి లోపల 14 సెంటీమీటర్లు పడ్డది. హైదరాబాద్ నగరంలో 6 నుంచి 10 సెంటీమీటర్ల లోపల పడ్డది. అది అతి పెద్ద భారీ వర్షమేం కాదు, కానీ నాలాలన్నీ కూడా కూరుకపోయి రోడ్లే నాలాలు అయిపోవడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. ఇక అరకొరగా వేసిన రోడ్లు ఈ నాలాల్లో నీరు ప్రవహించినప్పుడు అంతా గుంతలు ఇప్పుడు రేపేళ్ళుండి ఏర్పడుతుంది. అన్ని గుంతలు సిటీ అంతా ఎక్కడెక్కడైతే బాగా నీళ్లు ప్రవహించినారో మళ్ళా గుంతలుగా తయారయ్యే ప్రమాదం ఉందన్నమాట. కానీ ఇక్కడ పద్మనాభ రెడ్డి గారు, ఇక్కడ ప్రధానంగా మీరు అన్నారు హైదరాబాద్ నగరమే ఎత్తు పల్లాలతో ఉంటుంది అని, కానీ వేసినటువంటి రోడ్స్ కూడా ఇంజనీరింగ్ డిఫెక్ట్ ఏమన్నా ఉందనుకోవాలి. ఎందుకంటే చాలా దగ్గరలో పాయింట్ వైజ్గా గమనిస్తే మనము చాలా దగ్గరలో వాటర్ స్టాగ్నేట్ అవుతుంది, అంటే అక్కడి నుంచి క్లియర్ అవ్వట్లేదు. ఈవెన్ నాలాకి వెళ్ళడానికి ప్యాసేజెస్ ఉన్నప్పటికీ కూడా వాటర్ ఫ్లో లేదు, అంటే ఆ నాలాల్లోకి కూడా వెళ్ళట్లా కనీసం వాటర్. అది ఎక్కడిదక్కడ ఆ పాయింట్ దాటితే మళ్ళీ రోడ్లు ఫ్రీగా ఉంటున్నాయి. కొన్ని దగ్గరలో మాత్రమే గుంతలమయంగా ఒక పెద్ద చెరువులాగా ఏర్పడటం, అక్కడ విపరీతంగా నీళ్లు నిల్వ ఉండటం. మరోవైపు చూస్తే అమీర్పేటలో నాకు తెలిసి మీ అనుభవంలో కానీ నాకు తెలిసినటువంటి పరిస్థితి అమీర్పేటలో ఎప్పుడు అంత వర్షం ఈ సంవత్సరం వచ్చినట్టుగా వాన నీళ్ళు ఎప్పుడూ లేవు. ఇప్పుడు ఉదాహరణకు హైటెక్ సిటీ దగ్గర అక్కడ ఇది ఉంది కదా, చౌరస్తా దగ్గర స్లోప్ ఉంది, ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉంది చూడండి అక్కడ. సో ఆ స్లోప్ ప్లానింగ్ ప్రాపర్ గా చేయలేదు. సిటీ డెవలప్ అవుతుంది కానీ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయలేదు. కొద్దిగా వర్షం పడ్డా కానీ అదంతా కూడా మీరు అన్నట్టు ఒక చెరువు తిరిగా తయారవుతుంది అనమాట. ప్రాపర్ ప్లానింగ్ లేదు, దాంతో ఈ సమస్యలు వస్తా ఉన్నాయి. కాకపోతే ఒకటి మనం ఒప్పుకోవాల్సింది, ఇప్పుడు హైడ్రా, జిహెచ్ఎంసి పోలీసు వాళ్ళు 140 సమస్యాత్మక పాయింట్స్ గుర్తించి తొందరగానే అక్కడ పోయి హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది బాగుంది. అంటే కానీ ఇంటికి అగ్గి కలిగిన తర్వాత అగ్నిమాపక ఇంజన్లు వచ్చి మంటలు ఆర్పినంత మాత్రాన సమస్యకు సొల్యూషన్ లేదు. మంటలు రాకుండానే చూడాలి. అట్లాగే ఈ ఫ్లడ్స్ రాకుండా చూడాల్సిన అవసరము ఎంతైనా ఉంది. దీని మీద ప్రభుత్వం శ్రద్ధ లేదు. ఎందుకు చెప్తున్నా శ్రద్ధ లేదనంటే, ఒక 4 years బ్యాక్ ఇలాగే బాగా పెద్ద వర్షం పడ్డది, అన్ని నీళ్లు వచ్చేసినాయి లో లయింగ్ ఏరియాస్ లోపల. ఒక 6 నెలల్లో జిహెచ్ఎంసి ఎలక్షన్స్ ఉంది. ఎలక్షన్స్ లో ఎట్లా దెబ్బ తగ్గుతుందో మాకు అని చెప్పి ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చినారు. ఆ డబ్బుతోని పర్మనెంట్ గా నాలాలు రిపేర్ చేస్తే అయిపోయింది. అది చేయలేదు. ఇప్పుడు ఇంకొకటి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టినారు హైదరాబాద్ లో. సుమారుగా 1,500 కోట్లు ఖర్చు పెడుతున్నారు. రోడ్లు ఎక్కడేస్తున్నారో అది దేవుడు, కానీ
నాలా డెవలప్మెంట్ అని చెప్పి ఈ నాలాలకు ఎందుకు చేయడం లేదు? ప్రతి సంవత్సరము కొద్దిగా అంటే యావరేజ్ కంటే కొద్దిగా ఎక్కువ వర్షం పడగానే ఈ సమస్య వస్తుంది. 4-5 దినాలు ప్రెస్ తర్వాత టీవీ వాళ్ళు చెప్తుంటారు, మంత్రులు కూడా మేము వీళ్ళతో కన్సల్ట్ చేసినాము, వాళ్ళతో కన్సల్ట్ చేసినాము, అంత అలర్ట్ అవుతున్నారు అంటారు. మళ్ళా 3-4 దినాల తర్వాత శరా మామూలు అందరు మర్చిపోతారు. దీనికి చిత్తశుద్ధితో ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలి. మన పెద్దలు ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీకి పెడతానని. మంచిదే, ఉద్దేశం బాగానే ఉంది. కానీ 4 చినుకులు పడితే నాలాలన్నీ కూడా పొంగి పొరులుతా ఉంటే ఇక ప్రపంచంతో కాదు కానీ అక్కడున్న పేద ప్రజలకు కూడా రిలీఫ్ దొరకడం లేదు. ఈ విధంగా ఒక దిక్కు చెప్పడం ఒకటి ఉంది, అక్కడ జరిగేది మాత్రము గ్రౌండ్ లెవెల్లో అనుకున్నంతగా అభివృద్ధి జరగడం లేదు. కానీ ప్రధానంగా పద్మనాభ రెడ్డి గారు ఇప్పుడు అమీర్పేట్ లాంటి ఒక ప్రధాన ఎక్కువ జనబాహుల్యం ఉన్నటువంటి కూడల్లో కూడా ఎక్కువ అంటే ట్రాఫిక్ ఏరియా మెయిన్ రోడ్డు అటువంటి రోడ్స్లో కూడా వాటర్ స్టాగ్నెంట్ అవటాన్ని ఎట్లా చూడాలి సార్? ఎందుకు ఆ విధంగా అవుతోంది అంటే ఇప్పుడు ఇవాళ అమీర్పేటలో జరిగింది ఇవాళ మొదటిసారి జరగలే, గత 10-15 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉన్నది. అట్లాగే ముఖ్యమంత్రి నివాసం ముందట కూడా అట్లనే ఉంది అని రకరకాలుగా ఫొటోస్ వస్తా ఉన్నాయి. మరి దీనికి అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ప్రాపర్ ప్లానింగ్ చేసి ఓకే ఈ సంవత్సరం జరిగిపోయింది, మళ్ళా మనకు టైం ఉంది, వచ్చే సంవత్సరమో 2 సంవత్సరాలను పర్మనెంట్ సొల్యూషన్ తీసుకునడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. సంవత్సరానికి ఒక 50-60 కోట్లు పూడిక పేరు మీద మున్సిపల్ సిబ్బంది కరప్షన్ కు ఇది అయితే ఈ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అని ఏదో చేయడము, మళ్ళా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. దీని మీద రకరకాల కమిటీస్ రిపోర్ట్ చేసినాయి. తెందుల్కర్ కమిటీ అన్నారు, JNTU వాళ్ళు సర్వే చేసి రిపోర్ట్స్ ఇచ్చినారు, అన్ని ఉన్నాయి, రెడీగా ఉంది. చేయడానికి చిత్తశుద్ధి కావాలా, డబ్బు కావాలా. GHMCకి డబ్బు ఇవ్వడం లేదు ప్రభుత్వం. ఇక్కడ రాష్ట్ర జనాభాలో 30%-35% ప్రజలు ఉన్నారు. అట్లాగే రాష్ట్రంలో ఏదైతే ఫండ్స్ ఉత్పత్తి అవుతుందో ఆ సంపద 60-70% హైదరాబాద్ నుంచి అవుతుంది. అటువంటిప్పుడు ఇక్కడ ఫండ్స్ ఇవ్వాలా? ఇవ్వకుండా మనం కట్టిన డబ్బు అంటే ఒక పౌరుడు మున్సిపాలిటీకి ఎందుకు డబ్బు కడతాడు? ఇంటి ట్యాక్స్ అని. దాని అర్థం ఏంటంటే మున్సిపాలిటీ మనకు చక్కటి రోడ్ ఇవ్వాలా, డ్రైనేజ్ ఇవ్వాలా, మంచినీళ్ళు ఇవ్వాలా, పార్క్ ఇవ్వాలా, లైట్లు ఇవ్వాలా. ఇవి చేయడానికని మనం వాళ్ళకు హౌస్ ట్యాక్స్ అని కడతాం. కానీ ఏం చేస్తా ఉన్నారు ప్రజలు? మొన్న ఏప్రిల్లో 5% తక్కువ చేసి ఇస్తామంటే అందరు కట్టినారు. 95% పీపుల్ లా అబైడింగ్ తన వంతుగా ట్యాక్స్ కట్టేసినారు. మరి ఏమైంది? ఆ డబ్బాని తేటిపోతున్నది తెలియదా? ఇప్పుడు నాలాలు 140 ప్రాబ్లమెటిక్ స్పాట్స్ అని 10 ఏళ్ల నుంచి వింటున్నాం. మరి ఆ ప్రాబ్లమిక్ స్పాట్లలో ఇప్పుడు మీరు చెప్పినట్టు అమీర్పేటలో మన ఇంజనీర్స్ లో దాన్ని సరి చేసే శక్తి లేకనా, లేక డబ్బు లేకనా, లేక అవినీత్యా, లేక ప్రభుత్వానికి GHMCకి చిత్తశుద్ధి లేదా? ఇవి ఆలోచించాల్సిన విషయాలు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా పర్మనెంట్ సొల్యూషన్స్ రావాలంటే ఏం చేయాలి సార్? ఎందుకంటే ఇప్పుడు ఒక చిత్తశుద్ధితో ఆలోచన చేసి ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకూడదు అంటే ఏం చేయాలి? అంటే ఆల్రెడీ రిపోర్ట్స్ ఉన్నాయి, రకరకాల రిపోర్ట్స్ ఉన్నాయి, ఇంకా కొత్తగా మళ్ళీ సర్వే చేసే పని లేదు. ఆ రిపోర్ట్స్ పట్టుకొని ముఖ్యంగా ఇమ్మీడియట్ గా ప్రాబ్లమెటిక్ ఏరియాస్ అంటే అక్టోబర్-నవంబర్ నుంచి ప్రాబ్లమెటిక్ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేసి నాలాస్ డెవలప్ చేయాలి. నాలాను పూర్తిగా క్లీన్ చేయడము, తర్వాత అది నాలా నీళ్లు డ్రైనేజ్ పైకి రాకుండా ఉండడానికి, మన రోడ్ పైకి రాకుండా ఉండడానికి యాక్షన్ ప్లాన్స్ ఉన్నాయి. అవి ఆ పద్ధతి లోపల చేయాలి. ప్రభుత్వం మొదలు ప్రాబ్లమెటిక్ సైట్ లోపల పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవడానికి ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో దాని ప్రకారంగా పనిచేసినట్టయితే ఇంత అవస్థ ఉండదు. ఏదో ఎక్కువ వర్షం పడ్డప్పుడు కొద్దిగా గొప్ప నీళ్లు రోడ్డు మీదకి రావడం వేరు, మోకాలం వంటి నడుము వంటి నీళ్లు రావడం, 5 గంటల నుంచి ఆఫీసులకు పోయే వాళ్ళు నానా ఇబ్బంది పడుతూ ఇంటికి చేరతారా లేదా అని ఇంట్లో ఉన్న ఆయన భార్య ఎదురు చూడడము, 5 గంటలు ఎంతో పెట్రోల్ వేస్ట్. ఈ విధంగా నష్టం అవుతా ఉన్నది, ప్రజలకు నష్టం అవుతా ఉంది, ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉంది. ప్రభుత్వం ఏదో చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అన్నారు. ఇమీడియట్ గా రిలీఫ్ అయితే చేస్తున్నారు, దాంట్లో సందేహం లేదు. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ ఈ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ పోతా ఉన్నాయి. అది కాదు సమస్య. దెబ్బ తగిలినాక మందు పెట్టడం కాదు, దెబ్బ తగలకుండా చూడాలి. కానీ ఒక రకంగా చెప్పాలంటే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సులు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ చాలా వరకు కూడా సపోర్టివ్గా నిలుస్తున్నటువంటి వ్యవహారం కదా సార్? ఏమంటారు? డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా హైడ్రా తర్వాత వాళ్ళ ఆధ్వర్యంలో చాలా యాక్టివ్గా ప్రొయాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు.
అవును, చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఐడెంటిఫైడ్ స్పాట్స్ లో నేను రాత్రి అంతా వాళ్ళు ఎక్కడికక్కడ పోయినారు, వాటర్ డ్రైన్ చేస్తున్నారు. అది మనం అభినందించాల్సిందే. కానీ ఆ పరిస్థితి ఎందుకు వస్తున్నది అన్నది క్వశ్చన్ అది. ఎప్పుడో ఎస్ ఒకసారి ఎస్ కాదు, ప్రతి సంవత్సరము కొద్దిగా ఒక 3, 4 ఇంచుల రెయిన్‌ఫాల్ అయిందంటే ఇదే పరిస్థితి అన్నమాట. లో లయింగ్ ఏరియాలో వాళ్ళ ఇళ్లకి నీళ్లు వస్తున్నాయి. వస్తువులన్నీ చెడిపోతున్నాయి. దానికి డ్యామేజ్ ఎవరు కట్టాలి? ఇప్పుడు ఎస్ ఇది ఏదైతే మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఉంటే ఆ కింద పార్కింగ్ ఏరియా అంతా నీళ్లతో నిండిపోతుంది. పర్మిషన్ అవును. ఇయ్యద్దు. ఒకవేళ అక్కడ అటువంటి పరిస్థితి ఉంటే. అన్ని చేస్తారు. మళ్ళా టాక్సెస్ తీసుకుంటారు. ఇగ కొద్దిగా వర్షం పడితే అతలాకుతలం, సిటీ అంతా అతలాకుతలం అయిపోతాం. ఎస్ ఎస్ సో ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి సార్? అంటే మన సిటిజన్స్ పరంగా మనం ఏం చేయాలి? ప్రభుత్వాలు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, ఆల్రెడీ ప్లాన్స్ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. దానికి ఫండ్స్ ఇవ్వాలా. సరిగ్గా మంచి నిఘా పెట్టి ఎటువంటి కరప్షన్ లేకుండా మంచిగా పని చేయాలి. ఒకటి. రెండోది, ప్రజలు కూడా సహకారం చేయాలా. ఇంకోటేంటంటే ప్రతి ఇంటిలో ఒక ఇంకుడు గుంత కొట్టుకున్నట్టయితే, ఉన్నట్టయితే ఆ ఇంట్లో పడ్డ నీళ్ళు ఆ ఇంకుడు గుంతలనే దిగుతాయి. రోడ్డు మీదకి నీళ్లు రావు. అట్లాగే సమ్మర్‌లో కూడా అక్కడున్న బోర్‌కు వాటర్ అందుతుందన్నమాట. ప్రజలు కూడా చేయాల్సింది ఒకటి, ఇంకుడు గుంతలు కొట్టుకోవాలి. తర్వాత తమ ఇంట్లో ఉన్న చెత్త సామానంతా తీసి ఆ నాలాలో అది ఉండకూడదు. కొన్ని కాలనీస్‌లో నీళ్లు పోతలేవు, మా ఇంట్లోకి నీళ్లొస్తాయని చెప్పి డ్రైనేజీ ఓపెన్ చేసి పెడుతున్నారు. దాంతోని ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రజలు ప్రభుత్వంతో సహకరించి వాళ్ళిచ్చిన సూచనలను పాటించాల్సిన అవసరం. కానీ మీరన్నట్టుగా ఇంకుడు గుంతలు కొడితే ఖచ్చితంగా రెయిన్ వాటర్ గ్రౌండ్‌కి రీచార్జ్ అవుతుంది. మరోవైపు మనం మున్సిపల్ వాటర్‌తో పాటుగా రెయిన్ వాటర్‌ని క్లబ్ చేయకుండా రెయిన్ వాటర్ ప్యూర్‌గానే మనకు కొంత గ్రౌండ్ వాటర్ రీచార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా సార్? అవును, తప్పకుండా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, ఇంకుడు గుంతలు ఏవైతున్నాయో అవి కొట్టుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇప్పుడు సిటీలో తక్కువ ఉన్నాయి గానీ, శివార్ ఏరియాస్ లోపల ఎక్కడైనా గానీ బోర్ మీద ఆధారపడతారు. ఆ ఇంట్లో గానీ, కాలనీలో గానీ బోర్స్ ఉంటాయి. మున్సిపల్ అవును. వాటర్‌కి అది సప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు మనకు బోర్ రీచార్జ్ అయితే సమ్మర్‌లో మున్సిపాలిటీ నుంచి కొద్దిగా నీళ్లు తక్కువొచ్చినా మన బోర్ మనకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి హ్మ్. ఇంకుడు గుంతలు కంపల్సరీగా కొట్టుకోవాలా. దానికి ప్రభుత్వం ఆ మధ్యలో 1, 2 సార్లు స్కీమ్స్ కూడా ఇచ్చినారు. మళ్ళా అవును. మర్చిపోయినారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం కొత్త ఇండ్లు కడుతున్నారు. ఇది ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం లోపల కూడా అదంతా. అక్కడ తప్పకుండా ఇంకుడు గుంతలు ఇన్సిస్ట్ చేయాలి. తమిళనాడులో ఏం చేసినారంటే ఇంతకు మొదలు ఏ ఇంట్లో అయితే ఇంకుడు గుంత ఉండదో అక్కడ ఇంటి పర్మిషన్ ఇయ్యమన్నారు. లేదా ట్యాప్ ఉంటే ట్యాప్ డిస్కనెక్ట్ చేస్తామన్నారు. ఇప్పుడు మన హ్మ్. మున్సిపల్ పర్మిషన్ లెటర్‌లో చూడండి. మన మ్యాప్ లోపల ఒక మూలకి ఇంకుడు గుంత అని చూపిస్తాం మనం. కానీ మనం హ్మ్. చేయడం లేదు. కొట్టడం లేదు. ఎట్లాగో మిషన్ భగీరథ అది ఇది మనకు నీళ్లొస్తున్నాయి, సరిపోతున్నాయి అనుకుంటున్నాం. అంటే ఇంకుడు గుంత అన్నది ఒక గ్రౌండ్ వాటర్ రీచార్జే కాదు. ఈ యొక్క ఫ్లడ్ ఏదైతే వస్తా ఉందో, మన ఇంట్లో నీళ్లు రోడ్డు మీదకి పోతున్నాయో అవి పోకుండా మన ఇంట్లో నీళ్లు మన ఇంట్లోనే భూమిలోనికి పోతాయన్నమాట. థ్యాంక్ యూ పద్మనాభ రెడ్డి గారు. భవిష్యత్తులో ఇవన్నీ కూడా ఆచరించి నెక్స్ట్ ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోకుండా ఖచ్చితంగా సేఫ్‌గా ఉండేందుకు మన ప్రభుత్వాలు ఏం చేస్తాయి, దానికి ప్రజల సహకారం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత పద్మనాభ రెడ్డి గారి సజెషన్లు ఇవన్నీ చూసిన తర్వాత మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇది పద్మనాభ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్‌గా ఈ వర్షాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.